నమస్కారం. నా పేరు బి ఆంజనేయరాజు. నేను ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ హీలర్ నండి. ఈరోజు మనం మామిడి చెట్టు గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే మన ప్రతి ఇంట్లో కానీ పక్కింట్లో కానీ ఎక్కడో చోట మనకి కామన్గా కనపడేది మామిడి. అది మన పక్కనున్నా కానీ దాన్ని మెడిసినల్ యూజ్గా మనం ఎప్పుడు వాడుకోం. అది ఎన్నో రకాల అద్భుతాలు చేయగలదు. ఈ మామిడి చెట్టు మనకి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. ఇది మామిడి చెట్టు యొక్క రొబ్బండి, ఆకులతో కూడి ఉన్న రొబ్బ. ఈ మామిడాకు ఉంది కదండి, దీనిని ఇలా తెంపి చుట్టగా చుట్టండి. ఇలాగా దీన్ని ఇంకా సన్నగా చుట్టుకోవాలి. ఈ విధంగా కొరికి కనుక మీరు పళ్ళు తోముకుంటే మీ పంటి యొక్క బ్లీడింగ్ కానీ, పంటి నొప్పి కానీ, గమ్ము స్వెల్లింగ్ కానీ, గమ్ము నుంచి ఏదైతే వచ్చే పస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్క వారం రోజుల్లో తగ్గిపోతాయండి. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇదే మామిడాకుని మీరు భస్మం చేసుకొని, మీరు ఏదో ఒక టూత్ పౌడర్ తెచ్చుకొని ఆ పౌడర్లో ఆ భస్మాన్ని అంటే ఆ మసిని కలుపుకుని తోనా కూడా అదే ఫలితం వస్తుందండి. లేదు మన గోవు యొక్క గోమయం అంటే ఆవు పేడ యొక్క పిడకని కాల్చిన తర్వాత దాన్ని వస్త్రగాలితం పట్టుకుని అంటే గొడ్లో జల్లించుకుని ఈ మామిడాకుని కూడా అదే విధంగా కాల్చి జల్లించుకుని దాంతో పళ్ళు తోమితే మీరు 90 ఏళ్ళు వచ్చినా కూడా మీ పళ్ళుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 సంవత్సరాలు కూడా మీ పళ్ళు గట్టిగా ఉంటాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదండి. అంత అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఈ మామిడాకులో ఉంది. దీని తర్వాత దీని యొక్క బార్క్ గురించి తెలుసుకుందాం. ఈ మామిడి యొక్క చెట్టు దాని యొక్క తాటం తీసుకుని మనం పైన ఏదైతే ఎండిపోయిన పార్ట్లు ఉన్నాయో దాన్ని కొంచెం చెక్కేసి బార్క్ యొక్క లోపల దాన్ని మనం ఒక 2 అంగుళాల మొక్క అంటే సుమారు మీరు 20 గ్రాములు వచ్చేలా చూసుకోండి. దాన్ని ఆ 20 గ్రాములు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దేంట్లో అయినా వేసుకుని కొద్దిగా మజ్జిగ వేసి నూరి దాన్ని గుడ్డతోటి పిండుకుని ఒక 100 ml మజ్జిగలో దాన్ని కలుపుకుని తాగితే భయంకరమైన డయేరియా కూడా అంటే కలరా కానించి డయేరియా కానించి రక్త విరోచనాలు కానీ ఇంకోటి కానీ అదే డోసు తగ్గించుకుని చంటి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది వెంటనే మీకు ఆ మోషన్స్ అవడం అనేది తగ్గుతుంది, విరోచనాలు తగ్గి పొట్టలో చల్లగా ఉంటుంది, చలవ చేస్తుంది. ఏ బ్యాక్టీరియా వల్ల అయితే మనకి ఈ మోషన్స్ కానీ ఈ కానీ అవుతున్నాయో వాటిని ఇమీడియట్గా అరెస్ట్ చేయగలదండి ఇది. దీని తర్వాత మనం దీని యొక్క కాయను గురించి తెలుసుకుందాం. పచ్చికాయ పుల్లగా ఉంటుందండి, ముగ్గితే తీగా ఉంటుంది. ఈ పండులో ఏమవుతుందంటే పలచగా ఉన్న రసం ఉన్నవి అయితే తొందరగా అరుగుతాయండి. చిక్కటి రసం అంటే మనం కోసుకుని తినే కాయలు ఉంటాయి, బంగినబిల్లి కానీ సువర్ణరేఖ కానీ ఇలా కొన్ని రకాలు ఉంటాయి. వాటిని మనం కోసుకుని తింటామండి. ఆ కోసుకుని తినే కాయ కొంచెం అజీర్తి చేస్తుందండి, అది అరగడానికి టైం పడుతుంది. అలాగే రసాలు అని ఉంటాయి ఇందులో. ఈ రసాలు అనేవి పల్చని రసంతో కూడి పీసుతో కూడి ఉంటాయి అన్నమాట. దీంట్లో హయ్యెస్ట్ ఫైబర్ ఉంది. ఇది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఈ మామిడికాయ ఎక్కువ తిన్నప్పుడు కనుక కడుపులో బాధగా ఉన్న ఇంకోటి ఉన్నా కొద్దిగా ఉప్పు వేసుకుని మీరు మజ్జిగ కనుక ఒక 100 ml మజ్జిగ తాగితే మీరు పూటకు 10 కాయలు తిన్నా కూడా మీకు ఏమీ అనిపించదండి. ఇవన్నీ కూడా పూర్వం మన ఇంటి చిట్కాలు. ఎలా అంటే మామిడి పండు అంటే ఇష్టం, బాగా తింటాం. ఒక 4 కాయలు 6 కాయలు 8 కాయలు 10 కాయలు తింటాం పూటకి. తినేవాళ్ళు ఉన్నారు. సిటీలో వాళ్ళకి అది అర్థమవుతుంది. పల్లెటూరులో అయితే పూటకి 10 కాయలు కాదు 20 కాయలు తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ 20 కాయలు తిన్నాక వాళ్ళు ఒక 1/2 లీటర్ ఉప్పు మజ్జిగ, పల్చని మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని తాగేస్తారు. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదో, చాలా బాగా పనిచేస్తుందండి. ఫైబర్ హయ్యెస్ట్ ఉండటం వల్ల మీకు కొన్ని సంవత్సరాలు అంటే నియర్లీ ఒక 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు మామిడి తాండ్ర కానీ లేదంటే సీజనల్గా మామిడి పళ్ళు దొరికే రోజుల్లో మామిడి పళ్ళు డైలీ తింటే వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఆ తర్వాత కూడా ఉండదు. అలాగే ఆహారం మానేసి మీరు 3 నెలల పాటు ఓన్లీ మామిడి పండు కనుక తినగలిగితే, అన్ని ఆహారం మానేయాలి, ఓన్లీ మామిడి పండే, మామిడి పండు కొద్దిగా మజ్జిగ, క్యాన్సర్ కూడా తగ్గుతుందండి. మీ ఏ అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మన శరీరంలో ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసేటంత అద్భుతమైన ఫలం మామిడి పండు అండి. ఇప్పుడు మనం పచ్చికాయ గురించి మాట్లాడుకుందాం. పచ్చికాయ పుల్లగా ఉంటుందండి. ఇది కడుపులో మంట కానీ కడుపులో బాధ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అరగదు. అంచేత దాంట్లో ఏంటంటే కొద్దిగా ఉప్పు కలుపుకొని తింటారు చాలామంది.
అలాగే మనం ఆవకాయ పట్టుకుంటాం. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒక అద్భుతమైందండి. ఎందుకంటే మనం ఎటువంటి ఈ నిలవ ఉండటానికి అయితే మనం కెమికల్స్ వాడుతున్నామో ఇప్పుడు ఏది చేసినా కూడా ఆ కెమికల్ అనేది వాడకుండా, అంటే ప్రిజర్వేటివ్స్ అంటారు వాటి వల్ల ఏమవుతుందంటే పొట్టలో అల్సర్స్ పెరగడం, కడుపులో మంట రావడం, ఆల్రెడీ అల్సర్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం, బ్లడ్ వామిటింగ్స్, మోషన్స్ వెళ్ళడానికి కూడా ఈ ప్రిజర్వేటివ్స్ అనేది చాలా కారణం అండి. ఈ ఆవకాయ అనేది ఒక గొప్ప టెక్నాలజీ. ఎందుకు అంటే మీరు పచ్చికాయ కోసి ఆవకాయ పడితే అది ఒక సిస్టమ్ ప్రకారం పడతారు. మంచి చెట్టు, నీరు తక్కువ పెట్టే చెట్టు నుంచి కాయ తెచ్చుకుని దాన్ని ముక్కలు కోసి లోపల ఉన్న జీడి తీసేసి ఆ ముక్కల్ని ఆవ నూనెలో ఒకసారి ముంచి అప్పుడు నువ్వుల నూనెతో కానీ ఇంకో నూనెతో కానీ మసాలాలన్నీ వేసి ఆవకాయ పడతారు. ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే ఇది 12 నెలలైనా 16 నెలలైనా పూర్వం పట్టే ఆవకాయ పచ్చడి అయితే 2 సంవత్సరాలైనా ఇప్పుడు మనం చెట్టు నుంచి కోసి మామిడికాయ పచ్చడి బట్టి ముక్క తిన్నంత ఫ్రెష్గా ఉండేది. అంటే మన వాళ్ళ టెక్నాలజీ ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. ఇది ఆవకాయ గురించి ఇందులో టెక్నాలజీ ఉందని ఎవరో ఆలోచించరు. ఇవాళ ప్రతిదీ ఫ్రూట్ జ్యూస్ తిన్నా, మనం పచ్చడి తిన్నా, ఒక స్వీట్ తిన్నా నిలవ ఉండాలి అనుకుంటే వాటిలో ప్రిజర్వేటివ్స్ కలిపేస్తున్నాం మనం. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల ఏమవుతుంది, మనకి అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయండి. అలాగే ఈ ఆవకాయ అనేది అద్భుతమైన ఔషధ గుణం ఉంది ఇందులో. ఎందుకంటే ఎండుమిరపకాయ కారం ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, మెంతులు ఉంటాయి, నూనె ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ ముక్కకి తొక్క కూడా ఉంటుంది ఆవకాయ ముక్కకి, అది అందులో అద్భుతమైన ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మనకి మోషన్ ఫ్రీగా వెళ్ళడం, అలాగే ఇది ఒక గొప్ప యాంటీబయాటిక్లా కూడా మనకి ఉపయోగపడుతుందండి. అంచేత ఆవకాయ తినటం చాలామంది తినొద్దు వేడి చేస్తుంది అది ఇది అంటారు, కానీ ఒక అద్భుతమైన ఔషధ గుణం ఆవకాయలో ఉందండి, మామిడికాయ పచ్చడిలో. ఇప్పుడు మనం మామిడాకు గురించి కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎందుకంటే మనకి ఏ శుభకార్యం అయినా కూడా మనకి మామిడాకు తోరణాలు కడతారు. ఎందుకు కడతారు అంటే మామిడాకులో ఉన్న అద్భుతమైన గుణం ఏంటనండి, అది మనం చెట్టు నుంచి విరిచి పట్టుకొచ్చి దాన్ని తోరణం కింద కట్టాక కూడా ఇంకొక 48 గంటల పాటు అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మామిడి తోరణంలో ఉన్నది ఈ గొప్పతనం. అందుకనే మనకి శుభకార్యం ఏది జరిగినా కూడా అక్కడ ఒక 50 మందో 100 మందో 1000 మందో కొడతారు కాబట్టి వాళ్ళందరూ ఒకే ప్లేస్లో కూర్చుంటారు కాబట్టి ఒకళ్ళు వదిలింది ఒకళ్ళు అనగా ఆ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుందండి. ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి బ్రెయిన్లో అనేక మార్పులు చెందుతాయి. అంటే ఇరిటేషన్ కానీ కోపం కానీ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. పెరగడం వల్ల ఏంటి, పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాల్లో కానీ మర్యాద చేయలేదనో లేకపోతే పక్కవాడు ఏదో మాట్లాడాడనో ఇది ఒక చిన్న ప్రాబ్లం కింద క్రియేట్ అయితే ఏ శుభకార్యం అయితే జరగాలో ఆ శుభకార్యం అనేది చెడిపోతుందండి. అది చెడిపోకుండా ఉండాలి అంటే కంపల్సరిగా మామిడి తోరణాలు కట్టాలనే సైన్స్ తోటి మన వాళ్ళు ఈ మామిడి తోరణం అనేది కట్టారండి. ఈ మామిడి తోరణానికి కట్టడానికి దీని వెనకాల ఇంత సైన్స్ ఉంది. ఇది మనం ఎప్పుడూ ఆలోచించాం. ఏదో మామిడి తోరణం కట్టాడులే, అది ఎందుకులే, ఒక టెంట్ వేద్దాం, ఒక శామ్యానే వేద్దాం, తాటాకు పందిరి అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, పొద్దున్న తెస్తున్నారు, గంటలో అయిపోతుంది, పెళ్ళైన ఇంట్లోకి కూడా ఉండట్లేదు, శుభకార్యమైన ఇంట్లోకి కూడా ఉండట్లేదు. ఆ మామిడి తోరణం కడితే అది 4 రోజులు 5 రోజులు ఆ పచ్చదనం ఉండి ఆ చూస్తే ఎప్పుడైతే అది రిలీజ్ చేసి ఆక్సిజన్ మనం అందరం పీల్చామో మనం అందరం ఆనందంగా ఉంటాం, బ్రెయిన్కి ఇరిటేషన్ అనేది రాదు, ప్రశాంతంగా ఉంటాం, ఆ శుభకార్యాన్ని 100% మనం ఎంజాయ్ చేయగలమండి. చూశారు కదండి మామిడిలో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, దాని వెనకాల ఎంత సైన్స్ ఉన్నది అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించి చూసి దాని యొక్క ఫలితాన్ని మంచి జరిగిందా లేదా, మీరు దాన్ని ఎంత అనుభవించారు, అంటే ఎంత ఆనందపడ్డారు దాన్ని వాడిన తర్వాత అనేది దయచేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అండి. నమస్కారం. నా పేరు పి ఆంజనేయరాజు, ట్రెడిషనల్ హీలర్ని. అలాగే గవర్నమెంట్ ఆఫ్ త్రిపురలో మెడిసినల్ ప్లాంట్ బోర్డు అడ్వైజర్గా పనిచేశానండి. నేను ICFRE డెహ్రాడూన్ కూడా థింక్ ట్యాంక్ మెంబర్గా వర్క్ చేశాను. ప్రస్తుతం లేదు. నేను ఈరోజు మన చుట్టూరు ఉన్న మొక్కలు కానీ మూలికలు కానీ ఏ అయితే మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయో, అంటే మూలికలు మొక్కలు అంటే ప్రకృతిలో ఒక అన్నీ కూడా మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే. ఈ మొక్కలు, చెట్లు, వృక్షాలు, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ప్రకృతిలో భాగమే. ఏ ప్రకృతిని అయితే మనం పూర్వం వాడుకుని చాలా సుఖ సంతోషాలతో ఉన్నామో ఆ ప్రకృతిని మర్చిపోయి మోడర్న్ మెడిసిన్లోకి వచ్చి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే దాన్ని పూర్తిగా మర్చిపోవడం వల్ల
మనం ఎన్నో రకాలైన కష్టాలని, జబ్బుల్ని అనుభవిస్తున్నామండి. చిన్నపిల్లలకు కూడా ఎన్నో జబ్బులు వస్తున్నాయి, పెద్దవాళ్ళకి వస్తున్నాయి. తెల్లారితే ఒక ఇంట్లో నలుగురుంటే ఒక ముగ్గురు కంపల్సరీగా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఇవన్నీ మనం వీటి నుంచి బయటపడాలి, మనం ప్రకృతిలో జీవించాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మూలికల గురించి తెలుసుకోవడం, మన చుట్టూరు, మన ఇంట్లోనూ, మన పక్కింట్లోనూ, మన దొడ్లోనూ మనకు దగ్గరలో దొరికే మూలికలు ఏముంటాయి, మనకు అందరికీ తెలుసున్న పేర్లు, చాలా సింపుల్ అయిన మూలికలతోటి మనం ఏ విధంగా వాటిని వాడుకుని సుఖపడగలం అనే దాన్ని మనం తెలుసుకుందామండి. ఈరోజు నేను మీకు రేల గురించి చెప్తున్నానండి. దాన్ని అరగ్వత అంటారు కూడా సంస్కృతిలో, రేల చెట్టు. దాని గురించి మనం తెలుసుకుందామండి. ఇది రేల చెట్టు యొక్క ఆకులండి. దీన్ని రేల అంటారు. మీరు రోడ్ల పక్కనే చాలా బాగా చూసి ఉంటారు మీరు. ఇది ఇంకొక జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి ఆకులు పూర్తిగా రాలిపోయి పసుపచ్చ గుత్తులు గుత్తులుగా పువ్వులు పోస్తాయి. ఒక్క ఆకు కూడా ఉండదు. చెట్టుని చాలా అందంగా ఉంటుంది మీరు చూడడానికి కూడా. ఇది రేల చెట్టు అండి. దీనిని రేల పండు, రేలకాయ పండు అంటారు దీన్ని. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ మీద చాలా గొప్పగా పనిచేస్తుందండి ఈ పండు అనేది. మనం దీని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇది మనకి భగవంతుడు అనేది జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్నో రకాల ఆయుర్వేద శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఏమీ తెలియని కోతులు, ఎలుగుబంట్లు అవి వాటికి పొట్టలో బాగోలేదనుకోండి, గబగబా రేల చెట్టు దగ్గరికి వచ్చి ఈ పండు తినేసి అక్కడే మోషన్ అయిపోతుంది. తిన్న ఒక అరగంట, గంటలో దాని పొట్ట శుద్ధి అయిపోయిన తర్వాత అది ఆనందంగా వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడు ప్రకృతిలో ఏమీ తెలియని జంతువులకు కూడా అది వంశపారంపర్యంగా, అంటే దాని తల్లో తండ్రో ఆ మందలో, ఈ కోతుల మందలో ఏయో తింటామో చూసి ఇవి కూడా తింటాయండి. అలాగే ఎలుగుబంట్లు కూడా, ఎలుగుబంటి కూడా తన పొట్టలో ఆరోగ్యం బాగోలేదు, ఇబ్బందిగా ఉంది అనుకుంటే వెంటనే రేల చెట్టు దగ్గరికి వచ్చి ఈ కాయ తినేసి వెళ్ళిపోతాయండి. అంటే జంతువులకు తెలిసింది కూడా మనం తెలిసి కూడా వాడుకోలేకపోతున్నాం. అవి నోరు లేని జంతువులైనా కూడా ప్రకృతిని వాడుకుని చాలా హ్యాపీగా ఉంటున్నాయండి. ఇది రేలకాయ. ఈ రేల చెట్టు యొక్క బార్క్ ఏదైతే ఉందో దాని కషాయం కాసుకుని ఘృతం కూడా తయారు చేసుకోవచ్చండి. అంటే నెయ్యి. ఈ రేల చెక్కని చితక్కొట్టి 1 వంతు చెక్క, 8 వంతులు నీళ్లు పోసి, 2వ భాగం అంటే 2 వంతులు మిగిలేదాకా కషాయం కాసుకుని దాన్ని వడపోసుకుని దాన్ని ఘృతంలో కలుపుకొని కనుక మనం దాన్ని ఘృతాన్ని తయారు చేసుకుంటే, అంటే ఏ కషాయం అయితే ఉందో అది ఎగిరిపోయే వరకు మనం కాయాలండి. కాస్తే నెయ్యి మిగిలిలా కాసుకుని దాన్ని ఒంటికి రాసుకుంటే ఎన్నో రకాలైన దురదలు, మీకు దోమలు కుట్టినవి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వాటిని కూడా తగ్గించి మీకు శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. ఇది కుష్టు వ్యాధిలో కూడా, అంటే మనకి సొరయాసిస్ అనేది ఉంది కదండి, ఆ సొరయాసిస్ అనే దానికి కూడా ఈ నూనె రాయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చెమట రూపంలో కానీ లేకపోతే ఒక పల్చటి ఒక ద్రవం రూపంలో కానీ చనిపోయి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఈ రేల చెట్టు అనేది మనకి ఎన్నో రకాల ఉపయోగం అండి. అలాగే రేల పువ్వుని కూడా, చిగురు పువ్వు కూడా పచ్చడి కూడా తినేవారండి మన పూర్వీకులు. దాన్ని పచ్చడి పట్టుకుని తింటే మనకి అనేక రకాలైన ఆరోగ్యాన్ని రేల చెట్టు అనేది మనకు కలిగించగలదండి. ఎవరైతే ఎంతో కాలం నుంచి కాన్స్టిపేషన్ తోటి బాధపడుతున్నారో వాళ్ళు ఈ రేల పువ్వు యొక్క పచ్చడి చేసుకుని కొద్ది రోజులు కొంచెం కొంచెం తింటా ఉంటే కొన్ని నెలలకు, 1 నెల 2 నెలలకు కానీ మీ యొక్క ఈ కాన్స్టిపేషన్ అనేది శాశ్వతంగా తొలగిపోతుందండి. అలాగే ఈ రేల చెట్టు యొక్క ఆకు కషాయాన్ని కానివ్వండి, లేదంటే మనం బార్కు అంటే దాని తాట యొక్క చెక్క అంటారు, ఆ చెక్క కషాయాన్ని కానీ తీసుకుంటే మన్యపు జ్వరం అని వస్తుందండి. అంటే మలేరియాలో ఒక టైపు ఫీవర్ అన్నమాట అది. ఆ జ్వరం వచ్చిన వాళ్ళకి మూత్రంలో రక్తం కూడా వెళ్తూ ఉంటుందండి. దానికి ఇది చాలా అద్భుతమైన ఔషధం అండి రేల కషాయం అనేది. అలాగే ఈ రేల చెక్క కానీ ఆకు కానీ దీనికి సంబంధించిన కషాయం తాగడం వల్ల చాలా వేడి చేస్తుంది. ఎక్కువ వేడి శరీరులు దీన్ని వేడి చేయకుండా దీంట్లో ఏదైనా పటికి బెల్లం చూర్ణం కానీ పంచదార కానీ కొంచెం కలుపుకొని తింటే, లేదు కొంత మజ్జిగ కలుపుకుంటే ఈ వేడి తగ్గుతుందండి. అతి వేడి శరీరం వాళ్ళు రేల వాడటం అంత మంచిది కాదు. అలాగే ఈ రేల కషాయం తాగడం వల్ల విరోచనం అయ్యి మలబద్ధకం పోయి పొట్టలో ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ను కరిగించే గుణం, మనం
పొట్టలో కానీ చర్మంలో కానీ ఎక్కడ ఫ్యాట్ ఉందో దాన్ని కరిగించే గుణం కూడా దీనికి ఉందండి. దీన్ని ఒక నియమితమైన ఏ డోస్ అయితే ఎవరికి సూటబుల్లో దాన్ని ఆ విధంగా నిర్ణయించుకొని తీసుకుంటే ఒబిసిటీ కూడా తగ్గటానికి రేల దాంట్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎన్నో అద్భుత గుణాలు ఉన్న రేల చెట్టు గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. ఇది మీరు వాడి ప్రయోగంగా దీన్ని చూసి, అంటే మీకు ఎలా తోస్తే అలా వాడొద్దండి. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్లు కూడా మీకు చెప్పాను కదా. ఒక వైద్యుడి సలహా కానీ, మీకు తెలుసున్న ఏదైనా ఆయుర్వేద పుస్తకంలో చదివినట్టుగా కానీ, సాధారణంగా చాలా ఆయుర్వేద పుస్తకాల్లో ప్రతి మూలికి విరుగుడు కూడా రాస్తారు, డోస్ కూడా రాస్తారు. దాన్ని ఫాలో అయ్యి మీ శరీర తత్వాన్ని బట్టి దీన్ని వాడుకొని మీరు సుఖంగా ఉండాలని కోరుతూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను.